शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। అందరికీ నమస్కారం। ఈరోజు కార్తీక పురాణంలోని 16, 17వ అధ్యాయంల గురించి చెప్పుకుందాం। ముఖ్యంగా ఈ 16వ అధ్యాయం దేని గురించి చెప్పబడింది అంటే కార్తీక మాసంలో పెట్టే స్తంభ దీపం యొక్క మహత్యము, ఆ తర్వాత ఆ స్తంభ దీపం నుంచి ఉద్భూత పురుషుడు అనే అతను జన్మిస్తాడు। అతనికి ఈ స్తంభ దీపంకి కనెక్షన్ ఏంటో ఒక కథ ద్వారా తెలుసుకుందాం। అంతకంటే ముందు ఈ స్తంభ దీపం అంటే ఏంటి, చాలా మందికి డౌట్ రావచ్చు। అంటే ఈ పురాణం చదవక ముందు స్తంభ దీపం అంటున్నారు కానీ నాకు కూడా తెలీదు, అంటే స్తంభం ముందు పెడతారా పైన పెడతారా అంటే ఈ కథ చదివిన తర్వాత తెలిసింది। స్తంభ దీపం అంటే ఏదో కాదండి, ఏదైనా సరే కాస్త ఎత్తుగా ఒకటి శిల రూపంలో కానీ లేకపోతే మొద్దు రూపంలో, అంటే ఒక చెట్టును ఒక మొద్దు రూపంలో పెట్టి హైట్గా ఒక స్తంభంలాగా హైట్గా పెట్టి దాని మీద దీపం పెట్టాలన్నమాట। అంటే ఆ హైట్లో దీపం పెడితే ఆ దీప వెలుగు చుట్టుపక్కల అన్నిటికీ విస్తరిస్తుందన్నమాట। అది స్తంభ దీపం అంటే ఏం లేదు। స్తంభ దీపం అంటే ఏదైనా సరే ఎత్తుగా పెట్టి దాని మీద దీపం పెట్టడాన్ని స్తంభ దీపం అంటారు। నాకు తెలిసి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది స్తంభ దీపము అంటే ఏంటి అని। సరే, మరి లేట్ చేయకుండా ఈ 16వ అధ్యాయం గురించి తెలుసుకుందాం। అంతేకాకుండా 17వ అధ్యాయం ఇంట్రడక్షన్ కూడా చిన్నగా చెప్తాను, కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది। అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని మీకు కూడా కొంచెం కుతూహలత రావాలి కదా, దానికోసం అనమాట। మరి 16th చాప్టర్ వచ్చేసి స్తంభ దీపము, దాని యొక్క మహత్యము। 17th చాప్టర్ దేని గురించి చెప్పబడుతుంది అంటే ఈ ఉద్భూత పురుషుడు బయటకైతే వచ్చాడు కదా, అతను బయటికి రావడం వల్ల మునీశ్వరులు అతన్ని కొన్ని చెప్పారు। అంటే కార్తీక మహత్యం ఇలాంటిది, ఈరోజు పౌర్ణమి, ఎవరో పెట్టిన దీపం వల్ల నీకు మోక్షం వచ్చింది అని ఇలా చెప్పడంతో అతనికి కొన్ని క్వశ్చన్స్ అనేటివి రైజ్ అయ్యాయి అనమాట। ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంగీరస మహాముని అని అందులో ఉన్న ఒక మహాముని ఇతనికి ఆన్సర్స్ చెప్తాడనమాట। ఆ ఆన్సర్స్ క్లియర్గా ఈ 17th చాప్టర్లో చెప్పబడింది। సరే, మరి లేట్ చేయకుండా ఇప్పుడు 16th చాప్టర్ అంటే 16వ అధ్యాయం గురించి చెప్పుకుందాం। ఈ 16వ అధ్యాయంలో మొదటగా ఏం చెప్పబడింది అంటే కార్తీక మాసమందు పౌర్ణమి నాడు సంతానమును గోరి సూర్యుని ఉద్దేశించి స్నానదానము చేయవలను, అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము। చూడండి, సంతానం కావాల్సిన వాళ్ళు ఇలా చేయాలంట। మరి కార్తీక మాసమందు హరి సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా ఎవరైతే ఇస్తారో వారికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు। బాగా అర్థమైంది అనుకుంటున్నా। మరి అదేవిధంగా ఈ కార్తీక మాసమందు పౌర్ణమి నాడు హరి ఎదుట స్తంభ దీపమును ఎవరైతే పెడతారో వారు వైకుంఠపతి అవుతారంట। అంతేకాకుండా హరి సన్నిధిలో స్తంభ దీపము అర్పణ చేసిన వానికి కలిగేడి పుణ్యము చెప్పుటకు నా తరము కాదు అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు। మరి ఈ పూర్ణిమ రోజు స్తంభ దీపమును చూచి వారి పాపములు సూర్యోదయమందు చీకటి వలె నశించును। అంటే సూర్యుడు ఉదయిస్తే చీకటి ఎలా నశిస్తుందో అలా ఈ స్తంభ దీపమును చూసిన వారి పాపాలు కూడా నశింపబడతాయి అని ఈ 16వ అధ్యాయంలో చెప్పబడింది। సరే, మరి ఏంటి, ఈ కార్తీక మాసమందు స్తంభమును సమర్పించిన వాడు నరకం నుండి విడుదలగలడు। అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే స్తంభంను సమర్పిస్తారో వాళ్ళు నరకం నుండి విముక్తులవుతారంట। అంతేకాకుండా స్తంభ దీపంను శాలిధాన్యము, వ్రీహి ధాన్యము, నువ్వులు ఉంచి దీపం పెట్టవలను। అంటే ఆ స్తంభ దీపం అనేది ఎత్తుగా పెట్టాలి కదా, ఆ దీపం దగ్గర కాస్త బియ్యము, ఏమన్నా ధాన్యాలు, వాటితో పాటు కాసిన్ని నువ్వులు పెట్టి దాని మీద ఆ ఎత్తుగా ఉన్న స్తంభాన్ని లేదా శిలని ఎత్తుగా పెట్టి దాని మీద దీపం పెట్టాలన్నమాట। ఆ దీపం యొక్క వెలుగు చుట్టుపక్కల మొత్తము ప్రకాశిస్తుంది అనమాట। అంటే చాలా ఎత్తులో, అంటే మనం నిన్న చూసాం కదా టీవీలో అరుణాచలంలో దీపోత్సవం అంటే పెద్దగా జరుగుతుంది, చాలా కొండ ఎత్తు పైన చూపిస్తారు, కింద చూపించారు, ఏడో కొండలో పైన వెలుగు కనిపిస్తుంది కదా, అంటే ఎత్తులో పెట్టేదాన్ని స్తంభ దీపము అని అంటారనమాట। శ్రీశైలంలో కూడా చూపించారు, నేనేదో చూసాం, మరి మీరు కూడా చూసింటారని అనుకుంటున్నాను। సరే, మరి దానికి సంబంధించి ఒక కథ ఉంది, ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। సరే, మరి ఆలస్యం చేయకుండా కథ ఏంటో తెలుసుకుందాం। ఒకానొకప్పుడు పూర్వంలో మాతంగ మహాముని అనే ఆశ్రమం ఉండేది అనమాట। ఆ ఆశ్రమము ఎలా అంటే వనంలో, అంటే అడవిలో ఉండేది, బాగా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి। అక్కడ విష్ణాలయం అనేది ఉండేది అనమాట। అక్కడ ఉన్న ఆశ్రమ మునులు ఏం చేసేవారంటే కార్తీక మాసం వచ్చింది కదా, సరే విష్ణాలయంకి వెళ్ళి అక్కడ హరిపారాయణం చేద్దాము, కార్తీక వ్రతం చేద్దాము అనేసి అందరు అక్కడికి వెళ్తారు। వెళ్ళి గుడి దగ్గర హరిపారాయణం చేసుకుంటూ షోడచోపచారాలతో అన్ని నామములు జపిస్తూ స్మరిస్తూ హరి ఆలయము
వాకిలి వద్ద అంటే ద్వారం వద్ద దీపమాలను సమర్పిస్తారు అన్నమాట. అంటే దీపపు వరుసను పెట్టి వెలిగిస్తారు. ఆ తర్వాత అందులో ఒక ముని ఏం చెప్తాడు అంటే, ఓ మహామునులారా, మీకు విషయం తెలుసా, ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే స్తంభ దీపం పెడతారో వారి పాపములు అన్నీ నశించి వైకుంఠంకి వెళ్తారు అని చెప్తాడనమాట. అది విన్న మహామునులు, అవును నిజమే కదా, సరే వెళ్ళి స్తంభ దీపం పెడదాం పదా అనేసి అందరు కలిసి అక్కడ విష్ణులయంకి ఎదురుగా ఒక చెట్టుది పెద్ద మొద్దు ఉంటుంది అనమాట. ఆ చెట్టుకు కొమ్మలు ఉండవు, ఆకులు ఉండవు, జస్ట్ ఒక మొద్దు అంతే. అది ఊక అలా ఉంటుంది. సరే అనేసి ఇది బాగా ఎత్తుగా ఉంది, వెళ్ళి అక్కడ దీపం పెడదాము అనేసి పోయి అక్కడ దీపం పెట్టేసి లోపలికి వెళ్ళి హరిపారాయణం చేయడం మొదలు పెడతారనమాట. ఎవరు, మునీశ్వర్లు అందరూ. అలా హరిపారాయణం చేస్తుండగా సడన్గా పటపటపట అటపటపటప అని పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి అన్నమాట. మునీశ్వర్లకు అర్థం కాదు, ఏంటి బాబు ఏంటి సౌండ్ వస్తుంది అనేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. అంటే వాళ్ళు చూడంగానే పెద్ద పెద్ద శబ్దాలతో టపటప పటపట అంటూ ఆ స్తంభ దీపం పెట్టారు కదా, ఆ స్తంభము అంటే చెట్టు ఒక మొద్దు విరిగి భూమి మీద పడి దీపం మారిపోయి అందులో నుంచి ఒక పురుషుడు ఉద్భవిస్తాడు. అంటే జన్మించడాన్ని ఉద్భవం అంటారు కదా, ఆ రకంగా ఉద్భూత పురుషుడు అని అతనికి పేరు వస్తుందన్నమాట. అలా ఉద్భూత పురుషుడు ఆ స్తంభ దీపం నుంచి జన్మిస్తాడు. బయటికి రాగానే మునీశ్వరులు మామూలుగానే ఎలా అడుగుతారు, అయ్యో అయ్యో ఎవరు నువ్వు, ఏమైంది, ఏ పాపం వల్ల ఏ కర్మ వల్ల నువ్వు ఇలా మొద్దుగా ఉన్నావు, ఎలా నీకు పాప విముక్తి వచ్చింది, ఎవరు నువ్వు అని అడగసాగారనమాట. అప్పుడు ఉద్భూత పురుషుడు తన పూర్వం గురించి చెప్తాడు. నేను పూర్వంలో నేను ఒక బ్రాహ్మణుడిని, నేను చేయని తప్పులు అంటూ లేవు, నాకు అన్ని ధనము ధాన్యము రాజ్యము ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి, కానీ ఏ రోజు హరినామం స్మరించలేదు, దేవాలయానికి కూడా వెళ్ళలేదు, ఒకరికి సాయం కూడా చేయలేదు, కానీ సాయం చేస్తానని చెప్పి సమయానికి వాళ్ళకి సహాయం కూడా చేసేవాడిని కాదు, బ్రాహ్మణుడని అఘోరపరిచేవాడను. సో దానివల్ల నేను చాలా పలు రకాల జన్మలు జన్మించాను, కుక్కగా పురుగుగా ఇలా చెట్లుగా ఆకులు అలమలుగా జన్మించి చివరిగా ఈ మొద్దు రూపంలో చివరి జన్మలో ఇలా ఉండంగా ఈరోజు మీరు ఇలా నా మొద్దు మీద దీపం పెట్టారు, ఆ తర్వాత నాకు పాప విముక్తి జరిగింది అని ఆ ఉద్భూతుడు మహామునులకు చెప్తారనమాట. అప్పుడు మహామునులు ఈ రకంగా చెప్తారు, ఇది కరెక్టే, ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, ఈ పౌర్ణమి రోజు ఎవరో పెట్టిన దీపం వల్ల నీకు పాప విముక్తి జరిగింది, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి, కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఈ ఉద్భూతుడికి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అవునా, ఎవరో పెట్టిన దీపం వల్ల నాకు పాప విముక్తి లభించిందా, ఎన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు ఎలా విముక్తి లభించింది అనుకొని మునీశ్వరులని ఇలా అడగసాగాడనమాట. ఏమని అడుగుతారంటే, ఓ జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేని చేత మోక్షము కలుగును, దేని చేత బుద్ధుడగును, దేని చేత ముక్తుడగును, అంటే మోక్షం దేని వలన కలుగుతుంది, దేని వలన బుద్ధి కలుగుతుంది, దేని వల్ల ముక్తుడు పొందుతాడు, దేని వల్ల ప్రాణులకు ఇంద్రియాలు కలుగుతాయి, మోక్ష ప్రాపకమైన జ్ఞానం ఎట్లా కలుగుతుంది, అంటే మోక్షం లభించాలి అనే జ్ఞానం ఎలా లభిస్తుంది, ఈ సర్వము నాకు చెప్పండి అని ఉద్భుత పురుషుడు మహామునులను ఇలా అడిగాడు. అందులో అంగీరస మహాముని, సరే నీకు కావలసిన సమాధానాలు నేను చెప్తాను అని ఈ 17th చాప్టర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. 17వ అధ్యాయంలో అంగీరస మహాముని ఉద్భుత పురుషునికి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. అంటే తన క్వశ్చన్స్ అడిగాడు కదా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నారు ఎవరు, అంగీరస మహాముని. ఏమని చెప్పాడంటే, కర్మబంధ ముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహం అనబడుతుంది, అంటే శరీరము. నీవు అడిగిన ఈ విషయములు పూర్వంలో కైలాస పర్వతమున పార్వతీదేవికి శంకరుడు చెప్పాడు, దానిని ఇప్పుడు నీకు చెప్తాను, ఎటువంటి చింతన అంటే ఎటువంటి అనుమానం లేకుండా వినుము అని చెప్పాడు. ఈ 17th చాప్టర్ అంటే 17వ అధ్యాయము ఎంత బాగా చెప్పబడిందంటే, మరి నేను అంత మంచిగా చెప్పగలుగుతానో లేదో తెలీదు, బట్ నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో దేని గురించి చెప్పబడిందంటే, ఈ శరీరానికి లోపల ఉన్న ఆత్మకి మధ్య తేడా ఏంటి, జీవుడు అంటే ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు, జీవుడు బ్రహ్మ అంటే ఎవరు, అందుకు కొన్ని 6 లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నవారు ఎవరు, లేనివారు ఎవరు అన్నది ఈ అంగీరస మహాముని ఉద్భుత పురుషునికి క్లియర్గా చెప్తున్నారనమాట. ఎవరికైతే పుట్టడము, ఉండడము, పెరగడము, తర్వాత ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మార్పులు అయితే వస్తాయి కదా, అది తర్వాత కృషించడం అంటే ఓల్డ్ ఏజ్,
ఓల్డ్ ఏజ్కి అంటే ముసలితనము, ఆ తర్వాత నశించడం, శివార్పణం. ఇలా ఎవరికైతే ఉండవో వారు బ్రహ్మ అంట. అది ఆత్మ. అంటే ఆత్మకు నాశనం అంటూ ఏమీ లేదు. అంటే ఆత్మకి ఇదే ఎండ్ అనేది ఉండదు. ఆత్మ ఎప్పుడు జీవించే ఉంటుంది. ఈ దేహం మాత్రం వదిలి వెళ్ళిపోతుంది. దీనికి ఉదాహరణగా ఒక కుండ స్టోరీ చెప్తాడనమాట. కుండ ఎలా వస్తుంది? పంచభూతములతో తయారయ్యబడింది. ఎలాగూ మట్టి తీసుకొస్తారు, వాటర్ పోస్తారు, దాన్ని బాగా తొక్కుతారు. తొక్కిన తర్వాత ఒక చక్రం మీద పెట్టి ఒక రూపం రావడానికి కుమ్మరి మంచిగా ఒక రూపాన్ని పెడతాడు. పెట్టిన తర్వాత ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మంటలో పెడతారు. మంటలో పెట్టిన తర్వాత అది స్ట్రాంగ్ అవుతుంది. అంటే కుండ రెడీ అవ్వడానికి ఒక ప్రాసెస్ ఉంది. అలాగే మనిషి యొక్క శరీరం రెడీ అవ్వడానికి ఎలా వస్తుంది అంటే అండము శుక్లము కలవంగా మధ్యలో పిండం ఒక చిన్న చుక్క రూపంలో మొదలయ్యి పెద్ద శరీరంగా బయటకు వస్తుంది. అందుకు పంచేంద్రియాలు అనేవి ఎలా అంటే పంచభూతముల ద్వారా ఈ శరీరం అన్నది జన్మించబడింది అని అంగీరస మహాముని చెప్పాడు. అంతేకాకుండా ఇప్పుడు జన్మించాము, అంతా బాగానే ఉంది, పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ ఆత్మ అనేది ఏంటి అంటే మనం జన్మించిన తర్వాత చివరి రోజుల వరకు చేసే ప్రతి ఒక్క పనికి ఆత్మ అనేది సాక్షి. అంటే మనము కొన్ని పనులు చేస్తూ ఉంటే అందరూ అంటారు, రే నీ ఆత్మసాక్షిని అడుగురా, నిజమా కాదో నీ మనస్సాక్షిని అడుగురా అంటుంటారు. అది తెలుసో తెలియకో వర్డ్ యూజ్ చేసినా సరే, బట్ అదే నిజము. ఆత్మని అడుగు, నువ్వు చేసేది కరెక్టా కాదా. కానీ ఆత్మ చెప్తుంది ఓ చేయొద్దు అంటుంది, కానీ శరీరం ఊరుకోదు, పోయి పని చేస్తుంది, వినదు. కానీ ఎవరైతే తన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటారో అతను బ్రహ్మ కిందికి వస్తారంట. అప్పుడు తనే బ్రహ్మ, అన్ని కంట్రోల్ చేయగలగాలి. మరి ఇలా ఒకటి సరిపోయింది. మనం చేసే ప్రతి ఒక్క పని ఆత్మ గమనిస్తూ ఉంటుంది. దానివల్లనే మన కర్మానుసారము మనం పనులు జరుగుతూ ఉంటాయంట. మరి జన్మలు పుట్టడము, కర్మానుసారము అనుభవించడము, మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ కర్మను అనుభవించడము, ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది ఒకదానికొకటి సైకిల్. ఆ తర్వాత అదే సమయంలో వినాలన్నమాట. కొన్ని మంచి మాటలు వింటూ ఉంటాం, అవి జస్ట్ స్టోరీ వింటూ ఉంటాం, విన్నప్పుడు బాగానే అర్థమవుతుంది, పోయి పడుకొని లేసేసరికి మర్చిపోతాం. కానీ అలా విని వదిలేయకుండా దానిని గుర్తించుకోవాలన్నమాట. ఏదో చెప్పారు, విన్నాం, సరే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ కనిపిస్తే పలానా రోజున విన్నాం కదా అని అప్పుడు ఆ ఇన్సిడెంట్ని చూస్తే అది గుర్తుండిపోతుంది అనమాట. ఎలా అంటే ఆవు గడ్డిని ఎలా నెమరవేస్తుందో ఆ రకంగా ఏవైనా సరే మంచి మాటలు కానీ పురాణాలు కానీ ఏమన్నా కానీ అలా విన్నాక వాటిని స్మరించుకోవాలంటున్నా. అంటే ఒక పెట్టి మొబైల్ ఆన్ చేసి వింటున్నామని కాదు, విన్న తర్వాత వాటిని గుర్తుంచుకోవాలన్నమాట. గుర్తు చేసుకోవాలి, వాళ్ళు ఇలా చెప్పారు, ఎందువల్ల చెప్పారు, ఏం చేస్తే వచ్చింది, పలానా చోటుకి వెళ్ళి ఒక ఇన్సిడెంట్ కనిపిస్తే అది చెప్పింది ఇదానా అని ఇంటర్లింక్ చేసుకొని మనం గుర్తు చేసుకుంటూ ఉంటామన్నమాట. దాన్ని ఇక్కడ ఏమని చెప్పారు అంటే ఎవరైతే ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలెను అని చెప్తున్నారు. అంటే మీ చిత్తశుద్ధి వల్ల కర్మను పక్కా చేయాలన్నమాట. ఆ కర్మ విధినంతయు గురువుల వలన తెలుసుకొని చేసి తత్ఫలమున హరికి సమర్పించి విగత పాపుడై తర్వాత ఆ పుణ్యము చేత మంచి జన్మెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షం పొందుదురు. ఇందుకు సందేహం లేదు. చూడు ఇక్కడ వీళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఏమంటే చిత్తశుద్ధితో కర్మలు చేసి తర్వాత ఇది ఇప్పుడు ఏమైంది, ఉద్భూతుడికి ఏమైంది అంటే గురువులు అంటే ఈ మునీశ్వరులు చెప్పడం వల్ల తనకి తెలిసిందనమాట. తెలుసుకొని హరినామాన్ని స్మరించి తన పాపాలనల్లా నశించుకొని పుణ్యము చేత హరి సన్నిధికి వెళ్ళి మోక్షం పొందాడు అని చెప్పబడింది. అలా అనమాట. మీకు తెలియకపోతే గురువులతో తెలియచెప్పుకొని విని దీనివల్ల ఇలా జరిగిందని తెలుసుకోవడం వల్ల నీకు పాప విముక్తి లభిస్తుంది అని ఈ 17వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ రకంగా అంగీరస మహాముని ఉద్భూత పురుషుడికి చెప్పాడు. అయినా సరే ఉద్భూత పురుషుడు ఓ రకంగా సంతోషపడ్డాడు, కానీ అతనికి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో నెక్స్ట్ 18th చాప్టర్లో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.